మంచిదండి, ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడును మహాగంధుడైన ఈ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రం. ఎంతవరకు తండ్రి ఆరాధనలో మమ్మల్ని విన్నందుకు మీకు స్తోత్రం. నీ ఆత్మశక్తిని మేము అనుభవించినందుకు మీకు స్తోత్రం. అయ్యా, నీ వాక్యములోనికి వెళ్ళబోచుండగా వారందరి హృదయాలు సిద్ధము చేయమని అడుగుచున్నామయ్యా. విత్తిన ప్రతి మాట మంచి నేలను పడితే ప్రభువా, అవి రేపటి దినాల్లో మొలకెత్తుతాయి కనుక ఈ వాక్యం విత్తిచుండగా నాడు లూదియ హృదయము తెరవబడిన రీతిగా నీ వేడుల హృదయాలు తెరవబడినగా నీ వాక్యము విత్తిచుండగా ప్రభువా, స్వీకరించే మనసును వారికి దయచేయండి అయ్యా. సిద్ధపాటు మనసు కలిగిన వారికి దయచేయండి అయ్యా. వారికంటే చిన్నవాడిని అయ్యి ఉండొచ్చు ప్రభువా, కానీ మాట్లాడేది మీరు, మాటలు మీవి, వాక్యం మీది కనుక ప్రభువా. ఓ నీ వాక్యమే వెలుగైంది కనుక, ఈ వాక్యమే మమ్మల్ని బలపరిచేది కనుక, ఈ వాక్యమే మమ్మల్ని స్వస్థపరిచేది కనుక ఓ నీ వాక్యమును విత్తిచుండగా ఓ నీ బిడ్డల హృదయాలను సిద్ధపరిచి అయ్యా, జరిగిన వాక్యం అందరూ మీరు మాకు తోడును సహాయమును ఈ పరిశుద్ధ ఆత్మశక్తిని మా అందరికీ అనుగ్రహిస్తారని యేసు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలు వేడుకుంటున్న పరమ తండ్రి. మంచిదండి. దేవుని పరిశుద్ధ నామమును బట్టి కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలండి. అలాగే ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. అపోస్తల కార్యములు గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనం చదువుకుందాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమే ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. మనమందరము కూడా మారు మనసు పొంది ఉన్నాము. బాప్తిజం కూడా చాలామంది పొంది ఉన్నాం కదండి. పొందలేదంటారా? నేను ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మ శక్తిని పొందిన వారు ఎంత పొందినారో నాకైతే తెలియదు, కానీ దేవుడి రోజున మనకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. మారు మనసు పొందుతున్నాం, బాగానే ఉంది. పాపక్షమాపణ పొందుతున్నాం, బాగానే ఉంది. పాస్టర్ గారు ఇవ్వడానికి కూడా, రక్షణ ఇవ్వడానికి తీసుకెళ్ళి అక్కడ నీటిలో ఇచ్చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ పరిశుద్ధాత్మ శక్తి అనేది దేవుని యొద్ద నుండి రావాలి. హల్లెలూయా. మారు మనసు దేవుడు అనుగ్రహిస్తున్నాడు, బాగానే ఉంది. మారు మనసు పొందుతున్నాము. తర్వాత రక్షణ అయ్యగారు ఇచ్చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ పరిశుద్ధాత్మ శక్తి అనేది ఎప్పుడు వస్తుంది మన మీదకి అంటే, మనం పరిశుద్ధులు అయి ఉంటేనే మన మీదకి ఆయన శక్తిని మన మీద రిలీజ్ చేస్తాడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఆత్మ లేనివాడు నావాడు కాదు, నా రాజ్యమునకు కూడా చేరడు. ఈరోజు మనం ఈ ఇహలోక పరంగా ఏదైనా పని చేస్తున్నామంటే యూజ్ లేకుండా ఏ పని చేయము. చేస్తామండి? మరి మందిరానికి వస్తున్నాం కానీ ఏ యూజ్ ఉంది మనకి? ఏం పొందుకుని వెళ్తున్నాము? ఈ రోజున కష్టపడిన జీతం ఒకవేళ రాలేదు అంటే ఎంత నిరుత్సాహం ఉంటుందని మనకి? ఉంటుందా ఉండదా? ఎంత కష్టపడి పని చేసిన తర్వాత మేడం జీతం ఇవ్వను పమ్మన్నది అనుకోండి, ఎంత బాధ కలుగుతుంది, ఎన్ని తిట్టుకుంటాం మనం. ఈ రోజున మనం మందిరానికి వస్తున్నామంటే ఏదో ఒకదాన్ని పొందుకుని వెళ్ళాలి ఖచ్చితంగా. అంత గట్స కలిగి రావాలి. హల్లెలూయా. ఎప్పుడు కలిగి ఉంటాము అంటే పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్నప్పుడు ఆయన స్వారూప్యంలోనికి మార్చబడతాం. హల్లెలూయా. అప్పటి వరకు కూడా మన రూపం మారదు. ఒకవేళ మారినా కూడా మరలా వెనకకు తిరుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. అలా తిరగకూడదంటే ఆయన ఆత్మ ఇప్పుడు కూడా మనలో నివసించాలి. హల్లెలూయా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు మాత్రమే దేవుని చూచెదరు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మాట నాకు వాక్యం కాదు, కానీ ఎందుకు చెబుతున్నానంటే పరిశుద్ధాత్మ అనే దాన్ని చాలా మంది కూడా పొందుకోలేకపోతున్నారు. ఎందుకంటే మనం ఏదో ఒక పాపం మనకు అడ్డుగా నిలబడుతుంది. ఇహలోక పరంగా చెప్పాడు, అందరూ పాపం చేసిన వారు ఎవరు కూడా నీతిమంతులు లేరు.
ఆయన అనుగ్రహించే మహిమను ఎందుకు పొందలేకపోతున్నాం అంటే అందరం కూడా నీతిమంతులమే కాదు, ఆయన నీతిమంతులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఈ క్రిస్మస్ దినాల్లో మనం అందరం కూడా ఎక్కువగా ఆలోచింపచేసేది ఏంటంటే ఆయన పుట్టినరోజు వేడుక. ఆయనకి పుట్టినరోజు అయితే మనకి ఇక్కడ పండగ, అంతే కదండి. మనకి స్వతంత్రం ఎలా వచ్చిందండి? ఆగస్టు 15. ఎలా తీసుకొచ్చారు? ఎవరు తీసుకొచ్చారు? పని బ్రిటిష్ వారిని తరం కొట్టి పట్టే కదా తర్వాత మనకు ఒక స్వతంత్రం వచ్చిందా లేదా? మరి ఆయన మనకు ప్రాణాన్ని అర్పించారు కదండి మన కొరకు. ఒక్కసారి ఆలోచన చేయండి. ముఖం మీద ఉమ్ములేసేవారు ఉమ్ములేస్తున్నారు ఆయన మీద, వెనక నుండి తన్నుతున్నవారు ఉన్నారు కదా. ఈ రోజున మనం మాట అంటేనే పడము. అలాంటిది ఆయన్ని ఏం చేస్తున్నారంటే వెనక నుండి తన్నుతున్నారు. ఈ రోజున నా కన్న తల్లి అయినా కూడా, నన్ను కన్న తల్లి అయినా కూడా చావు పెట్టమంటే నా కొరకు ప్రాణం పెడుతుందా? పెట్టదు. ఎందుకంటే భయం. కానీ మన దేవుడు గొప్పవాడు కనుక మన కొరకు ప్రాణం పెట్టి అన్నాడు. కానీ ఆయన విలువ ఎవరు కూడా, మనమందరం కూడా విలువ పెట్టి కొనబడిన వారము. ఎక్కడ విలువ అంటే ఆయన రక్తాన్ని ధారపోసాడు. ఆయన రక్తాన్ని ధారపోసి మన కొరకు వెల చెల్లించాడు కనుక ఈరోజు సజీవులుగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నాతోటి యవనస్తులు చాలా మంది ఉన్నారు. నాకు 33 సంవత్సరాలు. ఇప్పుడు సేవ పరిచర్యకు వచ్చి 7 years అయింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే యవ్వన కాలంలో దేన్నైనా సాధించగలమని ఒక నమ్మకం ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా. హల్లెలూయా. ఎందుకు దేవుని కొరకు రోషం కలిగి నిలబడలేకపోతున్నాము అంటే ఈ లోకము మనల్ని ఏదో అట్రాక్ట్ చేస్తుంది, ఏదో ఒకటి లాక్కుంటుంది మనల్ని నాశనం చేయడానికి. యవ్వన కాలం మందు కాడి మోయిట నరునికి మేలు, కానీ భాగ్యాన్ని దేవుడి ఇవ్వాలని ఆశపడుచున్నాడు, కానీ దాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. హల్లెలూయా. ఒక చిన్న మాట, పరిశుద్ధాత్మ శక్తి వరకు చాలా మంది కనిపెట్టి వేచి ఉంటారు. కానీ ఒక విషయం మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. జక్కయ్య రోజు యేసు ప్రభుని చూడడానికి వచ్చాడు లేదండి, పొట్టివాడే అయినప్పటికీ కూడా ఆయనలో ఉన్న ఆశ దేవునికి తెలుసు కనుక పొట్టివాడైనప్పటికీ కూడా వెనుదిరిగి వెళ్ళిపోలేదు. నాకు కనపడలేదు కదా యేసు ప్రభు అని వెళ్ళిపోలేదు. ఎక్కడికి ఎక్కాడు? చెట్టు ఎక్కాడు. ఎందుకు ఎక్కాడు? ఎక్కడున్నా కూడా ఆయన్ని చూడాలి. అది ఎవరు చూశారు? ఆ మనసుని ఎవరు గ్రహించారు? ఈ రోజున సేవకుడు పట్టించుకోవట్లేదని బాధపడుతున్నాయేమో, సేవకుడు నీకు పాట అవ్వట్లేదు బాధపడతాయేమో, కానీ నీ దేవుడు నీకు అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పైన ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. మేము గొప్పవారం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ అర్థమవుతుందండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆశ ఉండాలి కానీ ఏదైనా తీర్చగల సమర్థుడు మన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆది ఆరంభంలో ఈ మాటను నేను 2 మాటలు చెప్పి ముగించేస్తాను. ఆది ఆరంభంలో దేవుడు మొదటి దిన ముందు దేవుడు మనకి ఏం చేశాడండి? ఒకసారి వాక్యం. ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు రాత్రికి చీకటనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగుగా మొదటి దినం ఆయెను. మంచిదండి. ఈ క్రిస్మస్ దినాల్లో మనమందరము కూడా చాలా చోట్ల వింటాము. ఏ వాక్యము అంటే నక్షత్రం చూసి వెంబడించిన వారు. నక్షత్రం ఏంటి? వెలుగుగా కనపడింది కాబట్టే కదా దారి చూపించగలిగింది. ఈ రోజు నేను అంటాను, వెలుగును చీకటిని వేరుపరచలేదండి. వెలుగు మంచిదా చీకటి మంచిదా మీరు చెప్పండి. ఇప్పుడు అంతే కదండి. ఇక్కడ లైట్లన్నీ ఆపేస్తే మనం కూడా గుడ్డివారమే. చీకట్లో ఏది కూడా మనకి కళ్ళు ఉన్నా కూడా అందులమే ఖచ్చితంగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వెలుగు మంచిదైనది కనుక దానికి వెలుగని పేరు పెట్టాడు దేవుడు. హల్లెలూయా. ఈ రోజు నేను అంటాను, మన ఆత్మీయ దీపాలు ఎంతమంది వెలిగించబడి ఉన్నాయి? మనలో ఒక ఆత్మీయ దీపం ఉంటుంది. దేవుని కొరకు ప్రయాసపడాలి, దేవుని కొరకు అది చేయాలి, దేవుని కొరకు ఇది చేయాలి, దేవుని కొరకు అలా బ్రతకాలి, దేవుని కొరకు రోషం కలిగి బ్రతకాలి, దేవుని కొరకు కొన్ని ఆత్మలు సంపాదించాలి, దేవుని కొరకు అది చేయాలి, ఇది చేయాలి. లోకంలో మనకి చాలా ఆశలు ఉంటాయి కదండి. ఈ రోజున మీరు ఎంత కష్టపడి పని చేస్తున్నారంటే ఒక్క ప్రశ్న అడుగుతాను,
మనము నిజముగా దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నామా? ప్రేమించట్లేదు. ప్రేమింతే కనుక మనం ఏ తప్పు కూడా దేవునికి విరోధంగా మనము చేయలేము. ఈ రోజున చూడండి, మన బిడ్డల్ని విడిచిపెట్టి ఇక్కడ కష్టపడుతున్నాం అంటే ఎందుకు కష్టపడుతున్నాం చెప్పండి? ఎందుకు కష్టపడుతున్నాం? మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని, అంతే కదండి. ఈ రోజున మనము కూడా నిజముగా నీ కుమారుని ప్రేమించావు కనుక నా బ్రతుకు వాడికి రాకూడదు అని నిజముగా ప్రేమించావు కనుక, మీరు ఇప్పుడు కూలి పని చేసి బ్రతుకుతున్నారు, నీ పిల్లడు కూలి పని చేసుకుని బ్రతకలేడు కనుక జాబ్ చేసి బ్రతకాలి కనుక మీరు కష్టమైన నష్టమైన తిండున్నా లేకపోయినా నిద్రన్నా లేకపోయినా ఎందుకు ఈ ప్రయాస అంటే నీ కుమారుని నువ్వు నిజముగా ప్రేమించావు కనుక ఎంత కష్టం నేను భరించి నీ కుమారుని పోషించుకోగలుగుతున్నాను. ఈరోజు నేను అంటాను, మనము కూడా దేవుని నిజంగా ప్రేమించగలిగితే ఏ విషయంలో కూడా తప్పటి అడుగు వేయలేము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు వెలుగుని పెట్టాడు కనుక ఆ వెలుగులో మనం నివసించాలని ఆయన ఆశపడుతున్నాడు. వాక్య భాగం చూడండి అందరూ కూడా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14-15 వచనాలు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఎంట నుండి వారందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రిస్మస్ దినాల్లో మనమందరం కూడా నేర్చుకోవాల్సినది ఏంటంటే, మన దీపం ఒకవేళ ఆరిపోయి ఉంటే, ఎందుకు నేను ఆరిపోయిందని చెప్తున్నానంటే, కష్టముల్లో, శోధనల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో ఆ దీపము మనలో ఆరిపోతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము దేవుడు ఎలాగైతే లోకానికి వెలుగై ఉన్నాడో మనం కూడా ఆయన లోకంలో మనము వెలుగులో బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆత్మీయ దీపం ఆరిపోతే గనక మనం ఎన్ని చేసినా కూడా వ్యర్థమే. హల్లెలూయా. కాబట్టి ఆత్మీయ దీపం మనలో వెలిగింపబడితే మనము అనేక మందికి వెలిగించే వారముగా ఉంటాము. హల్లెలూయా. మన దీపమే ఆరిపోతే ప్రక్క వారిని ఏమి వెలిగిస్తామండి? ప్రక్క వారికి ఏమి సువార్త ప్రకటిస్తాము? ఇక్కడ సేవకుడు వెలిగిస్తాడు క్యాండిల్ ఆరాధనలో, తర్వాత ఫర్దర్ స్టెప్ అలాగే వెళ్తూ ఉంటుంది కదా. సేమ్ దేవుడు మన దీపాన్ని వెలిగించాడు. ఒకసారి ఆ దీపము ఒకవేళ సుడిగాలిలో అంటే ఏ ఆపదల్లో ఆగిపోయిందో, ఏ ఇబ్బందుల్లో ఆ దీపం మారిపోయిందో, ఏ శోధనలో దీపం మారిపోయిందో, ఆరిపోలేదంటారా? ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో శోధనలు. ప్రతి ఒక్కరికి కష్టాలు లేని వారు ఎవ్వరు కూడా, చిన్న బిడ్డ మొదలుకునే పెద్దల వరకు కూడా ప్రతి ఒక్కరికి కష్టం ఉంది. కష్టం లేదని అంటలేదు, కానీ ఆ వేదనలు, ఆ బాధలు, ఆ కష్టాలు మన దీపము ఆరిపోయింది చాలా జీవితాల్లో. అందుకనే ఉజ్జీవము సల్లారిపోయింది. ఒక మంట అనేది లేదు, ఏదో వస్తున్నారు వెళ్తున్నారు అనేది ఉంది మందిరాల్లో. హల్లెలూయా, హల్లెలూయా. మా మందిరంలో కూడా 9 మంది ఉంటారండి ఇంటికి ఇండియాలో. అంటే చల్లారిపోయిన ఆత్మలతో, చల్లారిపోయిన చప్పట్లతో, చల్లారిపోయిన హృదయాలతో ఆరాధన జరుగుతుంది. కానీ ఆయన ఎంత మాత్రము కూడా ఇష్టపడడు. అంతే కదండి, అంతే కదా. ఒక పుట్టినరోజు జరుగుతుంది, ఆ రోజున మన కుమారుని ఎలా సంతోష పెట్టాలా అని ఆశపడతాం. అంతే కదండి. ఆడికి కావాల్సిన డ్రెస్, ఆడికి కావాల్సిన బైకు, ఆడికి కావాల్సిన ఏదైనా కూడా ఆ రోజున ఎంత ఇష్టపడతామంటే, మన కుమారుని ఇష్టపడినప్పుడు దేవుడు కూడా అదే కోరుకుంటాడు కదా. ఆయన పుట్టినరోజు మనం ఏం చేస్తామంటే భోజనాలు కానీ మంచి డ్రెస్ కానీ, అది సర్వసాధారణంగా జరిగేదే. కానీ ఆయన కోరుకుంటున్నది అది కాదు కదా. మనం సరి అయిన ఆత్మీయ జీవితము జీవించాలని. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చూడండి, ఆఖరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. పూర్వము సౌలుగా ఉన్నప్పుడు ఎన్ని హింసలు, ఎన్ని బాధలు పెట్టాడండి ప్రజల్ని? పెట్టాడే లేదా? ఎప్పుడైతే ఆయన చీకటిలో నుండి ప్రత్యేకింపబడ్డాడో, అంటే ప్రత్యేకింపబడడం అంటే వెలుగులోనికి వచ్చాడో, అప్పుడు తన జీవితం ఎలా మారిపోయింది? అనేక మందిని సువార్తలను నడిపించాడు. హల్లెలూయా. చీకటిలో ఉన్నప్పుడు ఎవరినైనా నడిపించగలిగాడా? సంఘాలకి భారంగా మారాడు, క్రైస్తవులకి భారంగా మారాడు, ఎంతమందిని హింసించాడు. అదే రక్షణ పొందిన తర్వాత రెట్టింపు కష్టాలు కూడా అనుభవించాడు. అయినా కూడా దేవుణ్ణి విడిచిపెట్టాడు. ఎందుకో తెలుసా? సుడిగాలు వచ్చినా, వరదలు వచ్చినా, ఏమొచ్చినా కూడా ఆత్మీయ దీపం నీలో చల్లారకుండా ఉంటే కనుక ఆ మంట వెలుగుస్తూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఫైర్ మనకు ఉండాలి. యవన కాలంలో అనుకుంటాము అది చేయగలం, ఇది చేయగలం, ఏదైనా కూడా డోంట్ కేర్.
ఎందుకంటే మన యవన బలము యవన రక్తము అలాగుంటుంది. కానీ దేవుని కొరకు నిలబడాలి అనే స్టేజ్కి వచ్చేసరికి మన దీపము వెనక్కి అయిపోతుంది. హల్లెలూయా. అంతే కదండి. ఇప్పుడు ప్రత్యేకింపబడిన వారమా కాదా మనము? ఎందుకు ప్రత్యేకింపబడిన వారం అంటే ఆయన విలువ పెట్టి ఆయన రక్తం ఇచ్చి మనం కనుక్కున్నాడు. చీకటిలో నుండి వెలుగులోనికి దేవుడు నడిపించాడు. నడిపించిన తర్వాత కూడా మనం ప్రత్యేకింపబడిన వారిగా లేకుండా అయిపోతున్నాం. ఎలాగ చెప్పనా, అన్యులు చేసేవే మనం కూడా చేస్తున్నాం లేదండి. హెల్దీ పండుగ ఉంది, చేస్తున్నామా లేదా? చేస్తున్నారు కదా, చేయట్లేదా? చాలామంది చేస్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అన్యులు చేసే ఆచారాలన్నీ కూడా పాటిస్తున్నారు. హల్లెలూయా. ప్రత్యేకింపబడిన దానికి ప్రత్యేకింపబడిన వాడగా మనము ఖచ్చితంగా అందరికీ కనపడాలి. అప్పుడే నిన్ను చూసి అనేక మంది మారు మనసు పొందుతారు. హల్లెలూయా. పాస్టర్ గారు సరిలేరు అనుకోండి, ఎంతమంది ఇక్కడ కూర్చుంటారా? ఎవరికాలు సెలవు వెళ్ళిపోతారు. మనం కూడా మనం చూసి కూడా మారాలి అంటే మన దీపం కూడా వెలిగించబడి అనేక మందికి ఆ దీపం వెలిగించబడుతూనే ఉంటుంది. ఆయన మంచివాడు, ఎప్పుడు కూడా మాట తోలడు, ఎప్పుడు కూడా న్యాయంగానే ఉంటాడు, ఎప్పుడు కూడా నీతిగానే ఉంటాడు అని ఎప్పుడైతే నమ్మకం కలిగితుందో ఆయన వెనకాల నడవడానికి ఇష్టపడతారు ఎవరైనా కూడా. హల్లెలూయా. అంతే కదండి. భార్యాభర్తల మధ్య నమ్మకం లేకపోతే నడుతుందా? రోజు కూడా గొడవలో దెబ్బలాట్లు. హల్లెలూయా. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి, మన దీపం ఆరిపోయిందా లేకపోతే వెలిగింపబడుతూ ఉందా? ఒకవేళ వెలిగింపబడుతూ ఉంటే పర్వాలేదు, కానీ ఒకవేళ ఆరిపోయిన స్థితిలో ఉంటే కనుక మనం మరలా వెలిగించుకుని దేవుని రాజ్యమునకు నిత్య వారసులుగా ఉండాలని ఆశతో దేవుడి కొద్ది మాటను దీవించి ఆశీర్వదించిన కాక దేవుడి అవకాశం ఇచ్చిన దేవ సేవకులకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. చాలా సంతోషం అండి. ఎంతో చక్కటి అద్భుతమైనటువంటి మాటలు మరి ప్రభువు నా పేట తెలియజేసినటువంటి శాంతరాజు గారికి ప్రత్యేకమైన వందనాలు. ది చర్చ్ ఆఫ్ హోలీ బాయ్స్ పరిచర్య తరపున నేను తెలియజేస్తున్నాను. నిజమే కదా, మన జీవితాలు ఎలా ఉండాలి? వెలుగుమయంగా ఉండాలి. అప్పుడు మనం ఏం చేస్తాం? పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది, గుడ్డివాడికి గుడ్డివాడికి దారి చూపగలమా? చూపలేడు. అందుకని మీరు చెడ్డవారై ఉండే నెరిగి మీ పిల్లలకు శ్రేష్టమైన ఈవులు ఎట్లా ఇవ్వగలరు అని అంటూ ఉంటారు. సో మనం ఏదైనా సరే ప్రియ దేవుని బిడ్డలారా ఆత్మానుసారంగా మన జీవిత విధానాన్ని కొనసాగించుకున్న బద్దులమై ఉన్నాం. నిజంగా అద్భుతమైనటువంటి రీతిలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దానియేలు గ్రంథంలో 12:3 మాట ఉంటుంది, బుద్ధిమంతులైతే ఆకాశంలో జ్యోతిని పోలిన వారై ఉంటారు, వారంటే అనేక మందిని ఆయన వైపు తిరుపుతుంటారు. ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథం 12:3 చూడండి, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములో నక్షత్రములను పోలి ఉంటారు, ప్రకాశించెదరు, నీతి మార్గములో నడుసరించి నడుచుకునిచు ఎవరు అనేకులను త్రిప్పుదరో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. తమ్ముడు చక్కటి వాక్యం చెప్పాడు. మనం ఎవరు ఇప్పుడు ఒక నక్షత్రాన్ని పోలి చెప్పారు. మన లోకానికి ఎట్లా ఉన్నాం? వెలుగుగా ఉన్నాం. ఈ లోకంలో ఉన్నటువంటి వెలుగుగా ఉంటే మనం సరిపోద్దా? అక్కడ ఏం రాకూడదు ఉంది, మీరు వెలుగుగా ఉన్నారు అంటే నక్షత్రంగా ఉన్నారు. ఈ నక్షత్రం ఏం చేస్తుంది? ఎవరినైతే అనేకులను త్రిప్పుదరో వారు నక్షత్రములను పోలి ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనం నక్షత్రాన్ని పోలి ఉన్నామా లేదా? ఎలా త్రిప్పాలి అని అంటే దేవుని వైపు నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఈ దుబాయ్ దేశంలో ఉన్నాయి. వారిని అనేక మంది అనేక విధాలుగా వారిని ప్రోత్సహించి ప్రభు సన్నిధానం నుండి నడిపించాలి. అప్పుడు మన జీవితంలో ఏమవుతుందంటే మన దీపం ఆరిపోదు, ఎదుటి వారి జీవితాన్ని కూడా మనము వెలిగించడానికి అవకాశం ఉంటుంది. అందుకనే భక్తుడు అంటాడు, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన. చెప్పట్లేదుగా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా
నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఇప్పుడు హృదయాన్ని ఎవరు వెలిగించాలా? తమ్ముడు చక్కటి వాక్యం చెప్పాడు. మీకు ప్రశ్న, ఇప్పుడు హృదయాన్ని ఎవరు వెలిగించాలి? అమ్మబాబోయ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్ముడు మన హృదయాన్ని వెలిగించాలంటే మనం ఏం చేయాలి? పరిశుద్ధంగా బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ పరిశుద్ధతతో కూడినటువంటి భక్తి మనల్ని ఎప్పుడైతే ఆ యొక్క అద్భుతమైన రీతిలో నడిపిస్తుందో మనం వెలిగించబడి అనేక మందికి వెలిగినిస్తాం. ఇప్పుడు చూడండి, చాలా మంది వెలిగించబడ్డారు. నిజమే, చాలా మంది వెలిగించబడి ఏం చేస్తారు తెలుసా? అంతకు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో జ్ఞాపకం చేశారు. చాలా మంది దీపాన్ని వెలిగించి ఎక్కడ ఆడుతున్నారు? మంచం కింద ఆడుతున్నారు. అయ్య బాబు ఏమనుకుంటారు ఏంటో, పాస్టర్ గారు ఇక్కడ నిలబడి ప్రార్థన చేద్దామన్నాం అనుకోండి, నేను చేయలేంటే ఇంకా అక్కడ చేయమన్నాడు అంటారు. పాట పాడమన్నాను ఇంకోటి చెప్తారు, అమ్మ ఏదైనా పని చేయండి అబ్బాయి నాకు వల్ల కాదని అంటారు. అంటే దేవుడి యొక్క వెలుగు మనం అనుభవించాలంటే పిల్లరా మనము ప్రకాశించబడాలి. అంతేకాదు సర్వశక్తి కలిగినటువంటి యేసయ్య వైపు, అనగా ఆ దీపస్తంభము మీద ఆ దీపాన్ని ప్రజలకు వెలుగవడానికి, కుటుంబానికి వెలుగవడానికి ఎట్లా పెడతామో పరమ తండ్రి అయినటువంటి యేసయ్య ఆ యొక్క రుధిరంలో మనందరము కూడా ఉండాలా. అప్పుడు మనం అనేక మందికి వెలుగునిచ్చేవాడుగా ఉంటాం. ఆ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఒక పాట, ఆత్మను ఆర్పకుడి. ఏమంటది? ఆత్మను ఆర్పకుడు. ఆత్మను ఆర్పకుడు అంటే ఏంటి అసలు? పరిశుద్ధ గ్రంథం బోల్డ్ విషయాలు మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. అందుకని సావుకులు మేము పని పాటలు కాదు, ఎన్నో పర్యాయములు అనువనున క్షణం ప్రతి క్షణం వాక్యంలో ఏం సారాంశం ఎక్కడ దాగి ఉంది, అసలు ఏంటి దాని యొక్క ఆచరణ, ఏ విధంగా ఆచరణలో పెట్టాలి, వాక్యం ఏం తెలియజేస్తుంది, వాక్యంలో మర్మాలు ఏంటి, అసలు వాక్యం పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎందుకు ఇన్ని అద్భుతమైనటువంటి మాటలు రాసి ఉంచాడు, పాత నిబంధన కొత్త నిబంధన ఎందుకు విభజింపబడింది, అసలు పరిశుద్ధ గ్రంథంలో లేఖనములను ప్రజలను ఏ విధంగా ఆకర్షితులు చేస్తుంది, ఏది సత్యం ఏది అసత్యం, ఎవరు దేవుడు కాదు, అర్థవంతండి, ఏది మంచి ఏది చెడు, ఏది పాపము ఏది పరిశుద్ధత అనేది తేటతెల్లగా పరిశుద్ధ గ్రంథాన్ని మేము చదివి తెలుసుకుని వివరిస్తుంటే చాలా మంది కూర్చుని మార్కులు వేస్తారు. యేసునామమున ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా వరకు ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయాలా. పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తుంది. మనందరం కూడా ఎవరో తెలుసా, ఒక అద్భుతమైనటువంటి వెలుగునివ్వడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దీపమునై ఉన్నాం. ఎన్నో మాటలు జ్ఞాపకం చేశారండి, ఎంత అద్భుతమైన మాటలు అవి. నిజమే కదా, మన కష్టార్జితాన్ని మా ఎవరు ఒక యజమానురాలు ఒక ఇవ్వకపోతే మనం ఎన్ని మాట్లాడతామో, పది నెల ఇచ్చేసింది ఈ నెల ఏమైందో, అవును కదా, సమయానికి ఇచ్చేసి ఈ నెల ఏమైందో ఆవిడికి. అంటే మనకి ఒక కష్టార్జితాన్ని గురించి మనం ఎంతగా ప్రయాసపడుతూ ఉంటాం, ఎంతగా ఆశ చూస్తాం. మరి దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడే, 1 కాదు 2 కాదు 3 కాదు 30 40 50 సంవత్సరాల నుంచి నీ వైపు ఎదురు చూస్తున్నాడే, ఒక్క రోజైనా ఒక ఆత్మనైనా నడిపిస్తావేమోనని. మరి దేవుడు ఎంత బాధపడాలండి? 2 లక్షలు ఎట్టి వీసా కొనుక్కున్నందుకే నీకు అంత బాధ వచ్చేది. కలవరగిరిలో కొన్ని వేల సంవత్సరాల క్రితము ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించి, ఆయన పాపం లేనివాడయ్యుండి పాపునైన నీ కొరకు నా కొరకు మరణించి రక్తాన్ని చిందించి కలవరగిరిలో భయంకరమైన శ్రమలు అనుభవించి కొరడాలతో కొట్టబడి శరీరము చేర్చబడి భయంకరమైన అవమానపరచబడి పునరుద్ధానుడై మరలా లేచి నీ కొరకు అద్భుతమైన అవకాశం ఇచ్చాడే. మరి ఆయన ఏం చేయాలి ఒకసారి ఆలోచించండి. ప్రభు అంటాడు, విననేరకుండానట్లు నా చెవులు మందం కాలేదు, రక్షింపనేరకుండానట్లు నా చెయ్య కొరచ కాలేదు. బట్ వన్ థింగ్, నీకును నాకును మధ్యన సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో జరుగుతుంది. దాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది. మన జీవితాల్లో పిల్లరా, నేను అదే చెప్తాను ఎప్పుడు కూడా, ఒక ప్రణాళికతో. ఒక మొబైల్ కనిపెట్టిన వాడికి ప్రణాళిక ఏంటో తెలుసా? ఏంటి చెప్పండి? దీని ద్వారా కొంతమంది అద్భుతమైన రీతిలో అభివృద్ధి పొందాలి, నేను పెట్టినటువంటి కంపెనీ చాలా అభివృద్ధి పొందాలి, నేను చాలా అద్భుతమైన రీతిలో ధనవంతులు అవ్వాలి, ఒక ప్రణాళికతో దీన్ని కనిపెట్టాడు. అవునే కదా? అవును, కనిపెట్టాడే కదా. నేనేం పెద్ద పెద్ద ప్రశ్నలు అడగలేదు, చిన్న ప్రశ్నలు అడిగా. అవునే కదా? ఇప్పుడు సపోజ్ మీరు కొన్ని వేల రూపాయలు హెచ్చించి, వేల దినం హెచ్చించి వీసాలు ఎంచుకున్నారు. ఎందుకని?
ఇంట్లో పని చేస్తే 1100, 1200, 1300 యాభై చేస్తాను చేస్తాను శుభ్రంగా 2 లక్షలు పెట్టుకుంటే ఎక్కడో గంట అక్కడో గంట మొత్తం పని చేసి మొత్తం శుభ్రంగా మన కష్టార్జిత సంపాదించాలనే కదమ్మా అంత హెచ్చించారు, డబ్బులకు పోయిపోయారు కాదుగా. అలాగే దేవుడు తన ప్రణాళికతో మానవుని సృష్టించాడు. ఎందుకో తెలుసా? ఆయన యొక్క ప్రణాళిక భూమి మీద నెరవేర్చబడాల, ఆయన పరిశుద్ధత ప్రజలలో కనబడాల. యేసు ప్రభుని నమ్ముకుంటే అద్భుతమైన రీతిలో రక్షణ పొందుతారని, యేసు ప్రభుని నమ్ముకుంటే సంతోషమని, యేసు ప్రభు ఉంటే మనందరికీ ఆనందము, సంతోషము, సమాధానమని పరిశుద్ధ ప్రజలందరికీ కూడా తెలియజేయడానికి ప్రభు నిన్ను నన్ను నియమించాడు. అంతేగాని ఊరికనే కాదు. అర్థమవుతుందండి? ఏదో వచ్చాము, క్రైస్తవులుగా ఉన్నాము, క్రైస్తవ కుటుంబాల్లో జన్మించాం కాబట్టి మనం గుడికి వెళ్ళాలి, బైబిల్ చదవాలి, పాటలు పాడాలి, ఆదివారం అయిపోయింది సోమవారం పనికి వెళ్ళాలి. నో 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 నో, ఎట్టి పరిస్థితులు అది కాదు. నీ కుటుంబ పోషణతో నిమిత్తము నీ కుటుంబం కొరకు ఎంతగా ప్రయాసపడుచున్నావు, అలాగే యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేసినటువంటి పరిశుద్ధ స్థలములో నివాసము చేయలాగా నా పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుని అనేక మందికి సువార్త ప్రకటించుటకు దేవుడు నిన్ను వెలిగించాడండి. ఆయన నీ దీపాన్ని వెలిగిస్తున్నాడు. అనేక మందికి నువ్వు వెలుగునివ్వాలని, అనేక మందికి నువ్వు ఆయన వైపు ఆకర్షింపజేసి పరలోక రాజ్యం వైపు వారిని నడిపించాలని. చాలా మంది జీవితాల్లో పిల్లరా గమనించండి. ఈ మాట నేను చెప్పక తప్పదు కానీ చెప్పాలి, చెప్తారు ఖచ్చితంగా, ఎవరేమనుకున్న వాళ్ళు. ఇప్పుడు మన హృదయంలో ఎప్పుడైతే ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు ఉంటాయో, చాలా జాగ్రత్తగా, మన హృదయంలో ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన ఆలోచనలు ఉంటాయో ఎటువంటి అనర్థాలకి మన హృదయము దారితీయదు. ఒక్క ఆమెను చెప్పలేదు, మేము ఎలాగా ఉంటామంటున్నాం. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హృదయ రహస్యములు నెరిగినటువంటి దేవుడు శుద్ధ హృదయం కలిగాడు. తమ్ముడు మంచి మాట జ్ఞాపకం చేశాడు. ఏంటట? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు ఏం చేస్తారట? అయిపోదు. ఒక సీఎమ్మని పియ్యమ్మని చూడటానికి మనం ఏమైపోతున్నామా? 30 తిప్పలు పడి 3 చెరువులు దాచినాం. అటువంటిది భూమిని ఆకాశాన్ని సృష్టించిన సర్వశక్తి కలిగిన యేసయ్యని చూడటానికి ఎక్కడికి ఎవరి యొక్క ఆలోచన అవసరం లేదు, ఎవరి రికమెండేషన్ అవసరం లేదు. నీ శుద్ధ హృదయంతో ప్రభుని స్తుతించంటే ఆయన నీ హృదయంలోకి వచ్చాడు. చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిస్తావా? ఒక సీఎంని కలవాలంటే నీకు చాలా వరకు అపాయింట్మెంట్లు తీసుకోవాలా. ఒక పిఎంని కలవాలంటే, ఒక ఎంఏని, ఒక ప్రెసిడెంట్ని కలవాలంటే ప్రెసిడెంట్ గారు వచ్చేంత వరకు మనం ఎక్కడ కూర్చోవాలి. కానీ శుద్ధ హృదయంతో ప్రభుని స్తుతించు. నా దేవుడు నీ హృదయంలోకి వచ్చేవాడు. హల్లెలూయా. ఆయన నీ హృదయంలోకి వచ్చుట కొరకే 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రజల్ని ఆయన వైపు నడిపించుట కొరకే, ఆయనలో బ్రతికించుట కొరకే దేవుడు ఆయన యొక్క అత్యున్నత సింహాసనాన్ని, ఆ యొక్క పరిశుద్ధ స్థలాన్ని, పట్టణాన్ని వదిలి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి దేశంలోనికి వచ్చాడు మనలందరినీ రక్షించుట కొరకు. హల్లెలూయా. అయితే ఒకటి, మన హృదయంలో ప్రభువుకి స్థానం ఇస్తున్నామా లేదా? అన్నిటికీ స్థానం ఉంది. పనికి స్థానం ఉంది, డబ్బులకి స్థానం ఉంది, కుటుంబానికి స్థానం ఉంది, పిల్లలకి స్థానం ఉంది, రెడీ అవడానికి స్థానం ఉంది, అన్నిటికీ స్థానం ఉంది. ఆయనకి స్థలం ఉందా లేదా, స్థానం ఉందా లేదనేటువంటి సత్యాన్ని మనము గమనించాలి. ప్రభుత్వం మీద పిల్లరా అద్భుతమైనటువంటి రీతిలో 2026 సంవత్సరంలో ఖచ్చితంగా కొన్ని బైబిల్ క్లాసులు ఆన్లైన్లో పెడతారు. మీకు అర్థమవుతుంది వాక్యం అంటే ఏంటి, వాక్యం ఉన్నటువంటి మాటలు ఏంటి, 66 పుస్తకాలు ఉన్నటువంటి సారాంశం ఏంటి, ఎందుకు దేవుడు పరిశుద్ధ గ్రంథం ఇంతమందితో రాయించడానికి సత్యాన్ని మనం అందరం తెలుసుకోవాలి. అప్పుడు అద్భుతమైన రీతిలో మనం ముందుకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం మీద రానున్న దినాలు ఆ విధంగా మనము మన సంఘం తరపున ఏర్పాటు చేద్దాం. కాబట్టి పిల్లరా చాలా జాగ్రత్త శుభ యవన ప్రాయంలో ప్రభువుని కాడమోయట నరునికి మేలు. కీర్తన గ్రంథం 119 అధ్యాయంలో ఉంటుంది. చూడండి, మీరు పాపంలో పడిపోకుండానట్లుగా మీ హృదయంలో వాక్యమును జాగ్రత్తగా చూచుకోండి. హృదయం చాలా ప్రాముఖ్యం. అది వెలిగించబడాలంటే వాక్యము మనలో ఉండాలి. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉన్నది. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగై ఉన్నది. ఇప్పుడు ఈ దీపం వెలిగించబడాలంటే ఏముండాలా చెప్పండమ్మా? అర్థమలా? ఇప్పుడు ఒక దీపాన్ని వెలిగించాలంటే ఏముండాలి అందులో? అప్పట్లో కిరోసిన్ ల్యాండ్, ఇప్పుడు ఎక్కడ ఉన్న దీపాలు అంటారు మీరు. అప్పట్లో పోలి బాధలు పట్టి పోలి అంటే రేషన్ షాపులకి ఎంత దూరం ఉంటాను. ఇప్పుడు ఏమన్నాయి పాస్టర్ గారు, అట్లా వెళ్తా అట్లా వెలుగుతుంది అంటారు. అవును కదా? కానీ ఆ పరిస్థితులు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క హృదయం అనేటువంటి దీపం వెలిగించబడాలంటే ఏముండాలి? ఇప్పుడు వాక్యం అనిగా ఉండాలి. అర్థమవుతుందా? ఆయన వాక్యమే మన హృదయములకు అద్భుతమైన రీతిలో వెలుగునిచ్చేది, మన పాదములకు
దీపమై ఉంది, మన త్రోవలకు వెలుగై ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు చాలా జాగ్రత్తగా గమనించారు పిల్లలు. కాబట్టి రక్షణ లేని వారు ఎవరిని బిడ్డలు చాలామంది ఉన్నారు. సర్వసాధారణంగా ప్రభు ఎవరిని పిలవడానికి జాగ్రత్తగా వినండి. యవ్వనస్తులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ పిలవాలా? ఎందుకు ఒక ప్రత్యేకంగా నేను పిలుస్తున్నాను, చాలా గమనించాలి. ప్రత్యేకంగా ప్రభు నీతో మాట్లాడుతున్నాను. అనేక పర్యాయాలు పరిశుద్ధ గ్రంథముల లేఖనములను పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి సేవకులందరూ కూడా ఎన్నో మాటలు తెలియజేస్తున్నారు. రక్షణ గురించి, మారు మనసు గురించి, పరిశుద్ధాత్మ గురించి అనేకమైన మాటలు వినిపించబడుతున్నాయంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఒక్కసారి కనిపెట్టి ప్రార్థన చేయాలి. అర్థమవుతుందండి? అందులో లేచిలో పెడదాం, ప్రభుని అడుగుదాం, ప్రభా ఒకసారి మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి, మా జీవితంలో గొప్ప వెలుగుని నీ ఉండు ప్రభు అని ప్రభుని స్తుతిద్దాం. ఒక మాట, మరి చక్కటి పాట, మరి మన ప్రభుని స్తుతించి కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా చెప్పండి. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, కష్టాలలోనైనా కన్నీళ్ళలోనైనా ఇరుకులలోనైనా మారిపోదులే నీవు వెలిగించిన దీపము. అవమానలోనైనా అపనింద పాలైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. పరిశుద్ధుడా, అత్యంత ప్రేమ కృపా కనికరము కలిగిన మా దేవా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్తోత్రం. నీ పరిశుద్ధ ఆత్మతో నింపుకుని నాయన నీ దాసుని స్థలం ముందు నిలబెట్టి ఎన్నో అద్భుతమైన మాటలు మీరు మాకు తెలియజేశారు
దేవాన్ని బట్టి నీ కొందరు వాక్యం మమ్మల్ని అందరూ కూడా దేవా దీవించి ఆశ్రయించి బలపరచండి. దాస్ ఇంకను రానున్న దినాలు బలమైన పరిచయలో వాడుకోండి. విన్నాడు వచ్చిన తన సంఘాన్ని, సంఘ విశ్వాసులు, సంఘ బిడ్డలను, కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి నీ చిత్తమైతే ప్రభా ఈ దుబాయ్ దేశంలో ఒక బలమైన పరిచర్య కొరకు నీ బిడ్డను వాడుకుని మహిమ పొందుకోమని దేవాన్ని స్తుతిస్తూ ప్రార్థిస్తూ వాక్యమైన బిడ్డలందరూ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ఈ మనవులను నీవు పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందాం.